జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ వీళ్ళిద్దరూ కూడా విడాకులైతే కోరుకున్నారు 2024లో. అలాగే సుప్రీంకోర్టుకి అనేక దఫాలుగా ఇద్దరూ కూడా హాజరయ్యారు. మా విడాకులను మంజూరు చేయండి, మేము వ్యక్తిగతంగా కూర్చొని అన్ని సమస్యలు పరిష్కరించుకుంటాము, మేము ఇద్దరము పరస్పరంగానే విడిపోవడానికి సిద్ధమయ్యాము అని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకి చెప్పడంతో సుప్రీంకోర్టు మీ ఇద్దరికి విడాకులు మంజూరు చేస్తున్నాము, త్వరలోనే అఫీషియల్గా అవన్నీ కూడా పూర్తవుతాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. 1994లో వీళ్ళిద్దరికీ వివాహమైంది. అయితే ఇక్కడ 2011 నుంచి వీళ్ళిద్దరూ వేరుగా ఉంటున్నారు. 1994లో వివాహమైన ఆ వివాహమైనటువంటి 6-7 సంవత్సరాల నుంచే వీళ్ళ మధ్య మనస్పర్ధలు రావడం, 2011లో పూర్తిగా విడిపోవడం, విడివిడిగా ఉండడం, 17 సంవత్సరాలుగా విడిగానే ఉంటున్నారు. 2024లో సుప్రీంకోర్టుని సంప్రదించడం జరిగింది విడాకుల కోసం. సుప్రీంకోర్టు 2 సంవత్సరాల సమయం ఇచ్చింది. ఆ సమయం కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఇద్దరు పరస్పరంగా విడిపోవాలని నిర్ణయించుకోవడం వల్ల సుప్రీంకోర్టు అయితే వీళ్ళ యొక్క విడాకులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.